కురుక్షేత్ర యుద్ధం. దుర్యోధనుడి ఈర్ష్య, లోభం, ధృతరాష్ట్రుడి పుత్ర వ్యామోహం, ద్రౌపదికి జరిగిన అవమానం, దుర్యోధనుడితో కలిసి కర్ణుడి అహంకారం, శకుని కపట బుద్ధి, ధర్మరాజు వ్యసనం. ఇవి కురుక్షేత్రం జరగడానికి కొన్ని కారణాలు. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి మనందరికీ తెలుసు. కానీ ఆ 18 రోజులు లక్షలాది సైనికులకి భోజనం ఎవరు చేశారో తెలుసా? కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించిన ఆ జగన్నాథుడికే తెలుసు ఏం చేయాలో. ఉడిపి రాజు కృష్ణుణ్ణి అడిగారట, నేను ఎలా యుద్ధంలో సహాయం చేయగలను అని. అప్పుడు కృష్ణుడు సైనికులకి భోజనం ఏర్పాటు చేయండి అని చెప్పారట. అలా ఉడిపి రాజు 2 సైన్యాలకు అన్నం వడ్డించారు. అలానే ప్రతిరోజు రాత్రి కృష్ణుడు కొన్ని వేరుశనగలు తినేవారట. ఉడిపి రాజు వాటి పొట్టును లెక్కపెట్టి రేపు ఎంతమంది సైనికులు ఉండబోతున్నారో అంచనా వేసి సరిపడా భోజనం వడ్డించేవారట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.